స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు షిరిడీ సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని జనరల్ కేసులు సహా గుండె సంబంధించిన వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి, కార్డియాలజిస్టు శివరామకృష్ణ, మందిర అధ్యక్షులు పి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలపాడు షిరిడీ సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భక్తులు మన్ననలు పొందగలిగాయని తెలియజేశారు. ఈ క్రమంలో బాబా భక్తులు సహా ప్రజలు వచ్చి నెల 1వ తేదీన గురువారం సింగనగర్ ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ కె భారతి ఆధ్వర్యంలో డయాబెటిక్, కార్డియో, ఆర్థో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కుంజనపల్లి శ్రీహరి మందిర సభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించినంత వరకు కూడా షుగర్ టెస్టు, బీపీ టెస్టు, ఈసీజీ ఇవన్నిటినీ కూడా ఫ్రీగా ప్రజానీకానికి అందించాలని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా భక్తులు అందరికీ కూడా దీన్ని ఫ్రీగా అందించడానికి నేను సమాయత్తం అవటం అనేటువంటి జరిగింది. గతంలో అనేక సార్లు మనం స్కిన్ కానీ లేకపోతే హార్ట్ కానీ లేదంటే కనుక ఇంకొక ముందుకెళ్ళే ఐ క్యాంపులు, ఇదే విధంగా బోన్స్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడికి ప్రాధాన్యత రావడానికి కారణం ఐ క్యాంపులు నిర్వహించేటువంటి దాంట్లో మొట్టమొదటిగా 100 మందికి ఆపరేషన్లు చేయిస్తే 100 మందికి సక్సెస్ అయినటువంటి ఘనత బాబా గారి దయవలన జరిగిందనేటువంటిది కూడా మాకు ఉన్నది. ఆ డాక్టర్ గారు ఇప్పటికీ ఈ విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్ళటం కూడా జరిగింది ఆ సక్సెస్ వలన అనేటువంటి. తద్వారా ఈ బాబా గారి ఆశీస్సులు డాక్టర్గా వచ్చినటువంటి శివరామకృష్ణ గారికి అదేవిధంగా భారతి గారికి పూర్తిగా వారి యొక్క బాబా గారి ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఈ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాం. మీడియా ప్రతినిధులకు నా వందనాలు. ఈ గురువారము మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దీర్ఘకాలిక సమస్యలైన షుగరు, బీపీ, గుండె జబ్బులను కనుక్కోవడానికి మనం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇది బాబా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చేసినటువంటి మీ అందరికీ కూడా సాయిబాబా మందిరం తరఫున ఆహ్వానిస్తూ డాక్టర్ శివరామకృష్ణ గారు, భారతీదేవి గారు ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో సేవా దృక్పథం చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఈ క్యాంపుని ఇక్కడ నిర్వహించాలి అనేటువంటి ఆలోచన వారికి కలిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్, దిస్ ఈజ్ ది స్లోగన్ ఆఫ్ ది బాబా. మానవ సేవయే మాధవ సేవ, ఇది వేద గీత మనకి ఇచ్చినటువంటి సందేశం. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల్లో మంచి మనసు కలిగినటువంటి డాక్టర్ శివరామకృష్ణ గారు, వారి భార్యామణి భారతీదేవి గారు ఇది నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క మేలు కోరుతున్నారు అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించుకోవడం జరిగింది. ఇటువంటి క్యాంపులు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను అనేక సార్లుగా ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా పెట్టుకుంటూ వస్తూ ఇది మొదటిసారిగా మనం అన్ని టెస్టుల్ని హార్ట్, నీసు, షుగరు, బీపీ ఇవన్నిటినీ కూడా ఏర్పాటు చేయడానికి గౌతమ్ రెడ్డి గారు ఆశయం అది. ఇది మొదటిసారిగా మాకు ఒక గొప్ప అనుభూతి అవుతుంది. ఈ అనుభూతిని మీరందరూ కూడా పంచుకొని డాక్టర్ గారి సేవల్ని, మా యొక్క కోరికల్ని ఆనందించి అభినందించాలని కోరుకుంటూ దీన్ని కూడా ప్రచారంలోకి తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి విన్నవిస్తూ మీ పూర్తి సహకారం అందించాలని మనసా వాచ భగవంతుని కోరుకుంటున్నాను.